నమస్కారం మిత్రులారా, ఈ రోజు ఈ రోమాంచక కథలో మీ అందరికీ స్వాగతం. నా పేరు సావిత్రి. నా వయసు 38 ఏళ్లు. నేను పెళ్లైన ఆడదాన్నే. మధ్యప్రదేశ్లోని ఒక చిన్న పట్టణంలో ఉంటున్నాం. మా ఇంట్లో నా భర్త రమేష్, ఆయన వయసు 47 ఏళ్లు. నాకు 14 ఏళ్ల కొడుకు చైతన్, 17 ఏళ్ల కూతురు కావ్య ఉన్నారు. మా ఆయన ఉద్యోగం చేస్తాడుగాని గత 8 ఏళ్లుగా ఆస్తమా ఉంది. కాస్త శారీరక పని చేసినా ఊపిరి తేలిపోతది. జనం ఇంకా నేను బాగానే కనిపిస్తానని అంటుంటారు. స్నేహితులు, బంధువులు చాలాసార్లు నన్ను జయప్రదతో పోలుస్తుంటారు. ఆ మాటలు వింటే నాకు కూడా కాస్త గర్వంగానే ఉంటుంది. ఆ రోజు సంగతి చెప్తా. నేను పిల్లలతో కలిసి మా పుట్టింటికి, మా చిన్నమ్మ కూతురు పెళ్లికి వెళ్లాను. పుట్టిల్లు అంటే నాకు పిచ్చి ఇష్టం. పెళ్లి ఏర్పాట్లతో ఇంటంతా హడావుడి, అతిథుల రద్దీతో ఇల్లు కళకళలాడుతోంది. పెళ్లికి ఒక రోజు ముందు స్నానం చేయాలి అనిపించింది. కాని కింద ఉన్న బాత్రూములు అన్నీ ఫుల్. అట్టే టెర్రస్ మీదున్న బాత్రూంకే వెళ్లాల్సొచ్చింది. అక్కడికి వెళ్లి చూస్తే తలుపు లోపల్నుంచి మూసి ఉంది. నేనడిగాను, లోపల ఎవరు? అందులోంచి జవాబు వచ్చింది, అక్కా, నేనే విక్రమ్. 2 నిమిషాలు. విక్రమ్ నా మరిది. మా చిన్నమ్మ కొడుకు. 28 ఏళ్ల జవాను, ఉద్యోగం చేస్తుంటాడు. కొద్దిసేపటికి తలుపు తీశాడు. టవల్ కట్టుకుని, బట్టలు చేతిలో పెట్టుకుని బయటికి వస్తుండగా కాలు జారి గబగబా పడిపోయాడు. పడుతూనే టవల్ పైకి లేచింది. ఆ క్షణంలో నేను అనుకోకుండా ఒకటి చూసేశాను. అది నా మనసులో బాగా ఇరుక్కుపోయింది. నేను వెంటనే బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసుకున్నా. గాని మనసు మాత్రం కలతగా అయిపోయింది. బయటికి వచ్చాక కింద విక్రమ్ని చూశాను. ఏం జరగనట్టే నార్మల్గా తిరుగుతున్నాడు. కాని నా లోపల మాత్రం ఏదో మారిపోయింది. అప్పట్నుంచి విక్రమ్ దగ్గరికి మళ్లీ వెళ్లాలనే తాపత్రయం. అతని దృష్టి నా మీద పడాలనే అతని చుట్టూ తిరిగాను. తాకడానికి ఏదో ఒక ఆనా వెతికాను. గాని అతనికి ఏమీ అర్థం కాలేదేమో. అతని అమాయకత్వమే నన్ను ఇంకా కలవరపెట్టింది. పెళ్లి ఘనంగా అయిపోయింది. 2 రోజులు అయ్యాక పెద్దోళ్ళు మా చిన్నమ్మ కూతుర్ని అత్తింటికి వదిలి రావడానికి వెళ్లారు. ఇంట్లో ఇప్పుడు కొద్దిమంది అతిథి ఆడవాళ్లు, నా పిల్లలు, విక్రమ్ మాత్రమే మిగిలారు. పెళ్లి హడావుడి తర్వాత ఇంట్లో కాస్త నిశ్శబ్దం. సాయంత్రం 8 అవుతోంది. అందరూ భోజనం చేశారు. నా కూతురు, మిగతా ఆడవాళ్లు ఒక గదిలో నిద్రకు రెడీ అవుతున్నారు. నేను, కూతురు అదే గదిలో పడుకోవాలి. నా కొడుకు ఇంకో గదిలో మంచంపై పడి టీవీ చూస్తున్నాడు, అక్కడే పడుకుంటాడు. విక్రమ్ భోజనం చేసి బయటికి తిరగడానికి వెళ్లాడు. నేను కొడుక్కి పక్కన మంచంపై అర్ధంగా పడి టీవీ చూడడం మొదలుపెట్టాను. 9 గంటలకు విక్రమ్ తిరిగొచ్చాడు. నన్ను చూసి నవ్వుతూ, ఏం చూస్తున్నావ్ అక్కా? అన్నాడు. కథా ఘర్ కి రా, నువ్వు చూడు అన్నాను. ఇప్పుడే వస్తా అక్కా అని తన గదికి బట్టలు మార్చుకోడానికి వెళ్లాడు. కొద్దిసేపటికి వచ్చి నా కొడుక్కి పక్కన పడి టీవీ చూడసాగాడు. నా గుండె దడ మొదలైంది. విక్రమ్ దగ్గర ఉండటం వల్ల లోపల వింత కలకలం. 10 గంటలు అయ్యాయి. నా కొడుకు అన్నాడు, అమ్మా, లైట్ ఆఫ్ చేయి. నిద్ర వస్తోంది. నీ సాసు, బహు సీరియల్ చాలా సేపు పోతది. నువ్వు ఫుల్ చూసినాకే పడుకుంటావని నాకు తెలుసు. అది విని నాకు నవ్వొచ్చింది. విక్రమ్ కూడా నవ్వాడు. అవునక్కా, లైట్ ఆఫ్ చేయి. నాకు కూడా నిద్ర వస్తోంది అన్నాడు. సరే అని లేచి లైట్ ఆఫ్ చేశాను. మళ్ళీ అదే మంచంపై కొడుక్కి పక్కన పడి టీవీ చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు గోడ వైపు విక్రమ్, ఆ తర్వాత నా కొడుకు, ఆ తర్వాత నేను. కాసేపటికి కొడుకు నిద్రపోయాడు. ఇంకొంతసేపటికి విక్రమ్ కళ్ళు మూసుకున్నాడు. నేను కావాలనే అతన్ని తన గదికి వెళ్లమని లేపలేదు. టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించాను. కొద్దిసేపు ఆగాక నెమ్మదిగా లేచి పక్క గదిలోకి వెళ్లి చూశాను. నా కూతురు, మిగతా అతిథులు గాఢ నిద్రలోనే ఉన్నారు. తిరిగి వచ్చి నైట్ బల్బ్ వేసి టీవీ ఆఫ్ చేసి కొడుక్కి పక్కన పడుకున్నాను. అరగంట తర్వాత మళ్లీ చూసుకున్నా, అందరూ నిద్రలోనే. విక్రమ్ కూడా. నా లోపల తుఫాను.
అతన్ని చూస్తే గుండె దడ ఆగట్లేదు. ఆ రాత్రి నా మనసులో ఏం నడుస్తోందో నాకు కూడా క్లియర్ కాదు. గాని ఆ క్షణంలో కోరికలు వేరేలా ఆలోచించేశాయి. ఇల్లు మొత్తం నిశ్శబ్దం. నైట్ బల్బ్ మసక వెలుతురు గదిని వింతగా మార్చింది. విక్రమ్ గాఢ నిద్రలో. శ్వాస సరిగ్గా పోతుంది. నా కొడుకు పక్కనే నిద్రలో. పక్క గదిలో నా కూతురు, మిగతావాళ్లు కూడా. నేను మంచంపై ఉన్నా, నిద్ర మాత్రం దరిదాపుల్లో లేదు. విక్రమ్ ముఖం, అతని అమాయకత్వం, బాత్రూం దగ్గర నేను చూసిన ఆ అనుకోని క్షణం, అన్నీ మనసులో తిరుగుతున్నాయి. నెమ్మదిగా అతని వైపు తిరిగి చూశాను. మసక వెలుతురులో ముఖం మెరిసింది. నేను చేస్తున్న ఆలోచన తప్పేనని తెలుసు. నేను పెళ్లైన ఆడదాన్ని, 2 పిల్లల అమ్మని, విక్రమ్ నా మరిది. అయినా ఆ క్షణంలో మనసు, బుద్ధి మధ్య యుద్ధం. నెమ్మదిగా లేవబోయాను. కాని కొడుకు కాస్త కదిలాడు. భయంతో ఊపిరి ఆగినట్టయింది. కొద్దిసేపటికి మళ్లీ గాఢ నిద్రలోకి వెళ్లాడని నమ్మాక ధైర్యం తెచ్చుకుని లేచాను. కాళ్లు కంపిస్తున్నాయి. అయినా విక్రమ్ దగ్గరికి వెళ్లాను. అతను ఇంకా నిద్రలోనే. చుట్టూ చూసుకున్నా ఎవరూ లేవలేదు. పక్కన కూర్చుని నెమ్మదిగా భుజం తాకాను. లేవలేదు. మనసులో మళ్లీ తుఫాను. సావిత్రి, నువ్వేం చేస్తున్నావ్? ఇది తప్పు అని నన్నే అనుకున్నా. గాని శరీరం బుద్ధి మాట వినలేదు. అతని చేయి పట్టుకున్నా. చేయి వెచ్చగా ఉంది. నా స్పర్శకి అతను కాస్త కదిలాడు. కళ్ళు తెరిచాడు, ఉలిక్కిపడ్డాడు. అక్కా అని నిద్రలోనే అన్నట్టుగా అన్నాడు. ఏమీ మాట్లాడకు అని మెల్లగా చెప్పాను. కళ్లను రుద్దుకుంటూ, ఏమైంది అక్కా? అంతా ఓకేనా అన్నాడు. స్వరంలో అమాయకత్వం. నేను కాసేపు మౌనంగా ఉండి, అంతా ఓకే. నిద్ర రావట్లేదు అన్నాను. అతను నవ్వుతూ, అయితే టీవీ ఆన్ చేద్దామా? లేక బయట కాస్త నడుద్దామా అన్నాడు. లేదు. ఇక్కడే కూర్చో అని చెప్పి చేయిని ఇంకా గట్టిగా పట్టుకున్నాను. అతను అసౌకర్యంగా చూశాడు. అక్కా, ఇది సరైంది కాదు అని మెల్లగా చెప్పి చేయి విడిపించుకోవడానికి ట్రై చేశాడు. ఆ మాటలు నాకు షాక్లా తగిలాయి. వెంటనే ఆగిపోయాను. నన్ను క్షమించు విక్రమ్. నేనేం చేస్తున్నానో నాకు కూడా అర్థం కాలేదు అని తడబడుతూ అన్నాను. విక్రమ్ ఏమీ అనకుండా లేచి తన గదికి వెళ్లిపోయాడు. నేను అక్కడే మంచంపై కూర్చుని ఉండిపోయాను. కన్నీళ్లు ఆగలేదు. సావిత్రి, నువ్వేం చేశావ్ అని నన్నే దుయ్యబట్టుకున్నాను. ఆ రాత్రి నిద్రలేదు. తెల్లవారేదాకా ఆలోచనలే. మరుసటి రోజు విక్రమ్ నాతో నార్మల్గా మాట్లాడాడు. ఏమీ జరగనట్టే. కాని నా మనసులో మాత్రం బరువు. నేను పెద్ద తప్పు చేశానని తెలుసు. ఆ భారాన్ని జీవితాంతం మోసుకోవాల్సిందే. మిత్రులారా, ఇదే ఈ రోజు మన కథ. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.